సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది మరొకటి ఉండదు అంటారు. కని పెంచిన అమ్మ ముందు ఆ దేవుడు కూడా సాటి రాడు. మనం పుట్టగానే నేనున్నాను అని భరోసానిచ్చే అమ్మ చందమామ రావే జాబిలి రావే అంటూ మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. మనం గెలుస్తే తన గెలుపు అనుకుంటుంది. మనం ఓడిపోతే మనల్ని సక్సెస్ పాత్రలో నడిపించడానికి తనే ముందుంటుంది. ఎంత గొప్పగా అయినా అమ్మ గొప్పతనాన్ని వర్ణించడం కష్టమే. తన పేగును తెంచుకుని పుట్టే బిడ్డ పట్ల తను చూపించే ప్రేమానురాగాలు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇలా నవమాసాలు మోసి కనిపెంచిన ఒక తల్లి తన బిడ్డ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. కేవలం 5 ఇయర్స్ ఉన్న ఒక చిన్నారి పట్ల వాళ్ళ అమ్మ క్రూరంగా ప్రవర్తించడమే కాదు, చంపడమే కాదు, తన బిడ్డ యొక్క మాంసాన్ని తనే స్వయంగా తింది. ఎవరైనా ఇంత దారుణంగా క్రూరంగా ఎలా బిహేవ్ చేయగలుగుతారు? అసలు ఆ అమ్మ ఈ పని ఎలా చేయగలిగింది? దీనికి బేసిక్ రీజన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వివరాలు తెలియాలంటే మనం 2025 నుండి 8 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఇయర్స్ ఓల్డ్ హన్నా ఇంట్లో అందరికన్నా చిన్నది. అక్కల పెళ్లి అవ్వడంతో ఆమెకు కూడా పేరెంట్స్ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. అబ్బాయి తరపున వాళ్ళకి హన్నా నచ్చడం అండ్ హన్నాకి కూడా అబ్బాయి నచ్చడంతో వాళ్ళ పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. తర్వాత అత్తారింటికి వెళ్ళింది. అలా వెళ్ళిన కొద్ది రోజులు అక్కడ అంతా బాగానే ఉంది. ఏమైందో ఏమో హన్నా వాళ్ళ హస్బెండ్తో కలిసి వేరు కాపురం పెట్టింది. వేరుగా అంటే పేరెంట్స్కి రిలేటివ్స్కి దూరంగా వేరే ఊళ్ళో సపరేట్గా అయితే కాదు, లిటరల్లీ ఒక్కటే వీధిలో. అదీను వాళ్ళ మదర్ ఫాదర్ రిలేటివ్స్ అంతా ఒకటే చోట, ఒక 2-3 ఇల్లు అవతల వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళంతా హన్నాని చాలా బాగా చూసుకునేవాళ్ళు. తన హస్బెండ్ కూడా మంచివాడు, తనని ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఒక 1 ఇయర్ హ్యాపీగా గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. అండ్ వీళ్ళు ఆ అబ్బాయికి యూసఫ్ అని పేరు పెట్టారు. అబ్బాయి పుట్టడంతో ఇటు హన్న వాళ్ళ పేరెంట్స్ ఇటు అబ్బాయి తరపున పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ హన్న వాళ్ళ డాడీ అయితే అబ్బాయి పుట్టినందుకు ఇల్లు ఇంకా కొత్త ప్లేస్ కూడా రాసిచ్చేశాడు. కానీ కొద్ది రోజుల తర్వాత సీనే మారిపోయింది. హన్న వాళ్ళ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే వీళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా హన్నకు అసలు నచ్చేదే కాదు, చాలా చిరాగ్గా ఫీల్ అయ్యేది. వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి సేవ చేయడం ఇవేవి హన్నాకి నచ్చేవి కాదు. ఎలాగైనా వాళ్ళ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ని తన లైఫ్ నుండి బయటికి పంపించడానికి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి లేనిపోని చాడీలు అబద్ధాలు చెప్తూ వచ్చేది. కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం అవేవి నమ్మేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంచివారని అండ్ వాళ్ళు అలా చేసి ఉండరు అని చెప్పి వాళ్ళ వైఫ్కి నచ్చ చెప్తూ వచ్చేవాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఈ విషయం గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుండేవి. తన హస్బెండ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏం చెప్పినా తను పట్టించుకోడు అని నిర్దేశించుకున్న హన్నా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇక ఒక్క క్షణం కూడా మనం ఈ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరగా ఉండొద్దు అని మా నాన్న ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పింది. ఇది విన్న వాళ్ళ హస్బెండ్కి చాలా కోపం వచ్చి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, బుద్ధుందా అని అంటూ వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఒక పెద్ద గొడవ అయింది. దాంతో హన్నా వాళ్ళ భర్తతో ఫైనల్గా అడుగుతున్నా, నువ్వు నాతో వస్తావా లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటావా అని అడిగింది. అండ్ వాళ్ళ హస్బెండ్ నాకు నా ఫ్యామిలీ మెంబర్సే ఇంపార్టెంట్ అని తెగేసి చెప్పడంతో హన్నా వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ నాన్న ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు డివోర్స్కి అప్లై చేశారు. త్వరగా డివోర్స్ కూడా వచ్చేసింది. కానీ కొడుకు మాత్రం ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయం పైన కోర్టు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొడుకు యూసఫ్ని చూసేందుకు తండ్రి అప్పుడప్పుడు హన్నా ఇంటికి వస్తుండేవాడు. అండ్ హన్నా కూడా మొదట్లో కొడుకుని తండ్రితో కలవనిచ్చేది. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరు మంచి టైంని స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ మెల్లిగా కొద్ది రోజుల తర్వాత హన్నా తన నిజ స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. కొడుకుతో తండ్రి గురించి చాలా చెడుగా చెప్పేది. తండ్రిని అసలు కలవనిచ్చేదే కాదు. గ్రాడ్యువల్గా వీళ్ళ మధ్య దూరాన్ని పెంచడానికి ట్రై చేసింది. తన కొడుకుని అసలు కలవనివ్వకుండా చేస్తుందని ఈ విషయంపై తన హస్బెండ్ కోర్టుకు వెళ్ళాడు. అండ్ కోర్టు కొడుకు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయం పైన త్వరలో డిసైడ్ చేసి తీర్పునిస్తామని చెప్పింది. కోర్టు తీర్పును విన్న హన్నాకి పిచ్చి పట్టినట్టు అయ్యింది. తన కొడుకుని తనకి కాకుండా తన నుండి ఎక్కడ దూరం చేస్తారో అన్న మెంటాలిటీతో ఒక సైకిక్ బిహేవియర్లోకి వెళ్ళిపోయింది. అదే టైంలో తన కొడుకుని తనతో పాటే రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న ఒక పదునైన వస్తువుతో తన నెత్తి పైన 3 సార్లు కొట్టింది. ఆ దెబ్బకి ఆ బాబు అక్కడే కింద పడి చనిపోయాడు.
తన బాబు చనిపోయాడని నిర్ధారించుకొని ఆ డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకువెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి ఒక బకెట్లోకి వేసింది. అంతేకాకుండా తన బాబు యొక్క తలని ఒక బౌల్లోకి తీసుకొని ఉడికించడమే కాకుండా తన కొడుకు యొక్క మాంసాన్ని తనే తినేసింది. ఇదే టైంలో హన్నా వాళ్ళ అన్నయ్య ఇంటికొచ్చాడు. మేనల్లుని చూడ్డానికి ఎప్పట్లాగే అదే విధంగా వచ్చి, యూసఫ్ ఎక్కడున్నావు, మావయ్యతో దాగుడుమూతలాడుతున్నావా అని ఇల్లంతా వెతికాడు. ఎక్కడా చూసినా కనిపించకపోయేసరికి హన్నాతో వెళ్ళి యూసఫ్ ఎక్కడున్నాడు అని అడిగితే తను ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా కూర్చొని ఉంది. దీంతో హన్నా వాళ్ళ అన్నయ్యకి అనుమానం వచ్చింది. యూసఫ్కి ఏదో జరుగుంటుందని ఇంటి చుట్టుపక్కన అండ్ ఇంట్లో ప్రతి రూమ్లో క్లీన్గా వెతకడం స్టార్ట్ చేశాడు. అండ్ బాత్రూమ్ నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందని నోటీస్ చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యాడు. ఎదురుగా బాత్రూంలో ముక్కలు ముక్కలుగా పడున్న యూసఫ్ యొక్క డెడ్ బాడీని చూసి తనకి కళ్ళల్లో నీళ్ళాగలేదు. తన కాళ్ళ కిందున్న భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లుగా అనిపించింది. తన చెల్లి ఇంత ఘోరానికి పాల్పడిందా అని ఊహించుకోలేకపోయాడు. ఇమ్మీడియట్గా పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని మరిన్ని క్లూస్ అండ్ ఎవిడెన్స్ని సేకరించారు. హన్నాని కస్టడీలోకి తీసుకున్నారు. యూసఫ్ యొక్క బాడీ పార్ట్స్ని తన తండ్రికి హ్యాండ్ ఓవర్ చేశారు. తన కొడుకుని తన భార్య ఇంత క్రూరంగా చంపిందని తెలుసుకుని బోరున విలిపించాడు. అండ్ ఈ విషయం తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా తీవ్ర విషాదంలోకి మునిగిపోయారు. ఈ సంఘటనపై కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పోలీసులు హన్నాని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు నీ కొడుకుని ఎందుకు చంపావు, నీ కొడుకు యొక్క మాంసాన్ని ఎందుకు తిన్నావని తన పైన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కానీ ఈ ప్రశ్నలు వేటికి హన్నా భయపడలేదు. ప్రతి క్వశ్చన్కి తడపడకుండా ఆన్సర్ చెప్పింది. ఇక్కడ కోర్టు తన బాబు యొక్క కస్టడీని తన భర్తకి ఇచ్చేస్తారేమో అన్న భయంతో బాబుని చంపేశానని చెప్పింది. తన బాబు ఎప్పటికీ తనతోనే ఉండిపోవాలని, తన కొడుకుని తన నుండి ఎవ్వరూ ఎప్పటికీ వేరు చేయని విధంగా తనే తినేశానని చెప్పింది. ఈ సమాధానాలు విన్న వెంటనే పోలీసులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. తన కొడుకుని పొట్టన పెట్టుకున్న హన్నాకి ఎలాగైనా మరణశిక్ష పడాలి అని తన హస్బెండ్ ఈ కేసులో బలంగా వాదించే లాయర్స్ని పెట్టుకున్నాడు. కొన్ని నెలల దాకా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇంతవరకు బానే ఉంది. కానీ జడ్జి యొక్క తీర్పు విన్న హన్నా వాళ్ళ హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యారు. జడ్జ్ ఆమెకి కఠినమైన శిక్ష విధిస్తారనుకున్నారు. కానీ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి హన్నా యొక్క మెంటల్ కండిషన్ బాలేదు అని చెప్పారు. భర్తతో డివోర్స్ అయిన తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని, తన కొడుకుని ఎక్కడ తన నుండి దూరం చేస్తారో అన్న భయంతో ఆ బాలుని చంపేసిందని అన్నారు. తను ఉండాల్సింది జైల్లో కాదు, మెంటల్ హాస్పిటల్లో అని, తనకి ట్రీట్మెంట్ చాలా అవసరమని చెప్పి తనని ఇమ్మీడియట్గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అప్పటి నుండి అబాసియా మెంటల్ అండ్ న్యూరలాజికల్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అండ్ ఇలాంటి ఒక సంఘటన ఇదొక్కటే కాదు, ప్రపంచం నలుమూలన ఏదొకటిలా జరుగుతూనే ఉన్నాయి. బేసిక్గా చైల్డ్హుడ్ బాగాలేకపోవడం వల్ల ఏర్పడే డిప్రెషన్, ట్రామా, ఇంకా సైకలాజికల్ డిజార్డర్స్ వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. మనకు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి చిన్న మెంటల్ లేదా సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు అనిపించినా ఎట్ ద వెరీ ఎర్లీ స్టేజ్ దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది.